దేశమాతకే సమర్పణం అని కాషాయంతో కవాతు చేసే జెండాదిగో జయ జయో త్యాగరాగమును పాడుతున్న ఆ జెండా మనది జయ జయో త్యాగరాగమును పాడుతున్న ఆ జెండా మనది జయ జయో గగన వీధిలో రెపరెపలాడే జెండాదిగో జయ జయో ప్రోగ్రామ్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు చెబుతూ ఈ సభకు చేసిన ఎందుకంటే కార్యక్రమం షార్ట్గా మాట్లాడేస్తాం 79వ స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది త్యాగదారులు వాళ్ళ జీవితాలను అంకితం చేసి ఎంతో శ్రమపడి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టించారు. వాళ్ళలో ప్రముఖులు గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదలు వారు ఎంతో మంది అన్ని వాళ్ళ సంసార జీవితాన్ని కూడా వదిలి దీని మీద ఎక్కేసి అహర్నిశలు పాటుపడి అహింసా మార్గంలో మనకి స్వాతంత్రం 1947 అర్ధరాత్రి దాటిన తర్వాత ఇచ్చారు. అందువల్ల స్వాతంత్ర దినోత్సవం 15వ తేదీకి మార్చారు. ఈ ప్రోగ్రాం మనం దేశంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేసాం. ఆనాటి త్యాగదారులు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో తప్పవనండి ఏమన్నాడు ఒక్కడ నాకు కనపడట్లేదు. గుజరాతీలాల్ నంద ప్రైమ్ మినిస్టర్ చిన్న ఇంట్లో ఉన్నాడు. ఆయన లాల్ బహదూర్ శాస్త్రి ఆయన కూడా అంతే. ఇప్పుడు చెప్పండి, సోకాళ్ళు ఉన్న వాళ్ళంతా ఫారిన్ స్టైల్లో ఇవన్నీ చేసుకుంటూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ వాళ్ళకి వాళ్ళ మనోళ్ళకి మనోరాలు తరతరాలుగా సంపాదించుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే ఒక మనిషి కూడా కనబడట్లేదు. ఈ రోజుల్లో రాక్షస పాలన చూసాం. ఆయన ఏం చేశాడో వదిలేసిపోయాడు. మనకి ఎన్నో లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి పెండింగ్ పెట్టిపోయాడు. మీరు వచ్చినా కూడా మీరు కూడా ఉద్యోగస్తులు కానీ పెన్షనర్ గురించి మాట్లాడితే ఏదైనా శాపం ఉందేమో తెలియదు కానీ రోడ్లోంచి ఒక్క మాట ఉద్యోగస్తుల గురించి ఈ రోజుకి రావడం లేదు. అందువల్ల వాళ్ళు రాజకీయ నాయకులే మన బడ్జెట్ లో వాళ్ళకే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి జీతాలు ఒకటి అమలు చేస్తే పెన్షన్, ఒకటి అమలు చేస్తే ఇది అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ పక్కకి నెట్టేస్తున్నారు. ఇక మూడింటి చెందా మనం ఈరోజు ఎగరేసాము. పైన కాషాయం, శాంతి, సామరస్యం, గౌతమ బుద్ధుడు, రెపరెపలాడే జెండాదిగో జయ జయో తనలాగే నిన్ను తలెత్తుకోమని పిలుతున్నది జయ జయో గగన వీధిలో రెపరెపలాడే జెండాదిగో జయ జయో తనలాగే నిన్ను తలెత్తుకోమని
బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. పక్క పలచని బాబు గుండెలో ఆసేతు హిమాచలం, దుక్కున రాల్లో ఉప్పొంగే స్వాతంత్ర రక్త గంగాజలం. సత్య మార్గమున మడమ తిప్పని స్వరాజ్య దీక్ష మానసం. అతడంటే గడగడ గొణికింది ఆంగ్లేయుల సింహాసనం. చాకు పిస్టల్ కొడవలి గొడ్డలి ఎందుకు హింసా సాయుధం, ఎందుకు హింసా సాయుధం. ఆవేశం కోపం ద్వేషం కాదు, చిరునవ్వే మన ఆయుధం, చిరునవ్వే మన ఆయుధం. సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం. మానవతే మనకెన్నడు జరగని అందమన్న గాంధీజం. భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు, గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలు. వందే మాతరం, వందే గాంధీ ఓంకారం, వందే వందే మాతరం, గాంధీ ఓంకారం. వందే మాతరం, వందే గాంధీ ఓంకారం, వందే వందే మాతరం. థ్యాంక్ యూ మేడం గారు. అందరూ కూడా డిసిప్లైన్ గా క్యూ పద్ధతి పాటించి అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయవలసిందిగా మన బ్యాంక్ స్టాఫ్ సోదరులు అందరూ కూడా కోరుతున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్ళి కూర్చోండి. తర్వాత మన అభినందనలు, ధన్యవాదాలు. భారత
కుమార్ గారు అప్పారావు లేకండి బాబు లేకండి. షాల్తో చిరంజీవికి ఆశీస్సులు అందజేస్తున్నారు. చిరంజీవి హాస్టల్కి మన అసోసియేషన్ తరఫున ఒక చిన్న జ్ఞాపిక, అందులో జ్ఞాపికలు ఇచ్చారండి. ఆ జ్ఞాపికతో పాటు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసాం. ఆ గిఫ్ట్ ని అమ్మాయికి ఇప్పుడు అందజేస్తాము. అలాగే వాళ్ళ నాన్నగారు బాబ్జీ గారు కూడా చక్కని పుత్రికి మంచి ప్లానింగ్ చేస్తారు. బాబ్జీ గారు ముందు ఆయనకి కూడా ఒక షాల్తో సత్కారం చేస్తారు. అలాగే హాస్టల్కి కొంతమంది మన పెద్దలు ఆశీర్వచనాలు అందజేస్తూ కొంత అమౌంట్ అందజేశారు. మా గురుగారు రామకృష్ణ గారిని ముందుకొచ్చి, మా గురుగారు కట్ట రామకృష్ణ గారు, గోవిందరావు గారు రామకృష్ణ గారి చేతుల మీద, రామకృష్ణ గారు రండి సార్.
చిరంజీవి హాస్ని మనందరినీ చక్కగా అలరించింది. యాక్చువల్గా ఈ కార్యక్రమం పెడదామనుకునే ఆలోచన వచ్చినప్పుడు ఎవరు జడ్జ్ చేద్దామని ఒక ఆలోచన వచ్చి పద్మావతి గారికి ఫోన్ చేసి, మన వైస్ ప్రెసిడెంట్ ఎస్ పద్మావతి గారు, ఇలా చేయాలమ్మా ఎవరో ఒకరు చూడాలి అంటే, ఎస్ నేను ఒక అమ్మాయిని పంపిస్తానండి. హాసిని అమ్మాయి పేరు, నల్ల చెరువులో 10th క్లాస్ చదువుతుంది. వాళ్ళ నాన్నగారు బాబ్జీ, ఆయన కూడా వస్తారు. సో అమ్మాయి ఒక 2 సాంగ్స్ సరిపోతుందా అని అన్నారు. ఓకే చాలండి, అందుకంటే ఎక్కువైనా మాకు కష్టం అవుతుంది, ఒక 2 సాంగ్స్ పెట్టండి అని చెప్పడం జరిగింది. సో పద్మావతి గారికి మనందరం కథాంతరంతో అభినందన తెలియజేస్తాము. అలాగే మరి హాసిని ఇంత చక్కగా పర్ఫామ్ చేసినందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చక్కగా రాణించాలని ఆశీర్వదిస్తూ ఆ అమ్మాయికి చిరు సత్కారాన్ని చేద్దాం. దానికి అధ్యక్షులు అలాగే మన కృష్ణమూర్తి గారు, పాండురంగారావు గారు, పాండురంగారావు ముందు రెండు సార్, మహిళలంతా సోదరి వాళ్ళంతా ముందు రండి. అక్కడ కవర్లో ఉన్నాయి చూడు సార్. సార్ ఆ కవర్లో షాల్ అవి ఉన్నాయి, అవన్నీ తీసుకోండి. వాళ్ళ నాన్నగారు బాబ్జీ గారు కూడా ముందుకు రండి. అవును అప్పారావు రండి సార్, వచ్చారా? పెట్టి ఊరేగిస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు జరిగినటువంటి సీతానగరం ఉద్యమంలో రాజమండ్రి డిఎస్పి ఇదంతా ఒక శిలాఫలకం మీద ముంచట్లో నాయుడు గారికి అలవాటు, అందులో భాగంగానే నన్ను కూడా 2 మాటలు మాట్లాడారు. నమస్తే. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కోసం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మనకి అన్ని విషయాలు, చాలా విషయాలు ఇప్పుడే చిన్నబ్బాయి గారు మాట్లాడిన అలాంటి సంఘటన, చిన్నబ్బాయి గారి మాటలు కూడా నాకు నచ్చినాయి. నాకు ఏదో ఒక సంఘటనని మనం అందించారు. అలాంటి జ్ఞాపకాలు స్వాతంత్రోద్యమం కోసం, ఆనాటి నాయకుల కోసం మనందరికీ బాగా ఎన్నో జ్ఞాపకాలు దంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఆయన్ని పంచుకోవాలనే ఉంది మనందరికీ. కానీ సమయం తక్కువ ఉంది కదా. ఇవాళ కార్యక్రమం నాయుడు గారు జనరల్ సెక్రటరీ, కానీ ఆయన కన్వీనర్, గొప్ప కన్వీనర్, మోడరేటరు, గొప్ప కన్వీనర్, మన సంఘానికి దొరకడం గొప్ప అదృష్టం. ఈవేళ కార్యక్రమం అయితే అందులో భాగంగానే అధ్యక్షుల వారితో తొలి పలుకు పలికించారు. ఆ తొలి పలుకులో ఆయన గుల్జార్ మందా కోసం, లాల్ బహదూర్ శాస్త్రి కోసం ప్రస్తావించారు. అక్కడి చాలు, ఈ వేళకి సరిపడే ఉపన్యాసం ఈవేళ మన అధ్యక్షులు చెప్పేశారని నేను అనుకున్నాను. సంక్లిష్టత సంక్షిప్తంగా ఉండడం కూడా ఒక అవసరం కదా. అలానే కామేశ్వరరావు గారి పాట, ఆ పాటలో సాహిత్యం ఒక ఎత్తు అయితే, ఆ గొంతు, ఆ మాధుర్యం, ఆ పాటని ఎక్కడికో తీసుకెళ్ళి నిజంగా అందరూ ఇక్కడ ఉన్న మనం అందరూ చాలా తన్మత్తం చెందామని నేను అనుకుంటున్నాను. మీ అందరి తరఫున ఆయన అభినందిస్తాను. ఇంకా సరే, మరి నన్ను ఏదో చెప్పేస్తాను, ఒక మాట కాదని అన్నారు నాయుడు గారు. ఆయనకి ఎక్కడ మాట వస్తుందో అని ఒకరు మాట మాట్లాడతారు. మరి నన్ను మాటగారు అన్నారు కదా, మాటగారు అన్న ఆయనకి మాట రాకుండా ఒక మాట మాట్లాడి ముగిస్తాను. ఇప్పుడు చెప్పాను కదండి, స్వాతంత్రోద్యమం కోసం నేను మాట్లాడడం లేదు, మనందరికీ అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో పిల్లలకి మంచి మాట, మంచి దాంతోపాటు కొంత దేశభక్తి, ఇవి కుటుంబం పెద్దగా, మన పెన్షనర్స్ అంటే మన సీనియర్ సిటిజన్స్ కాబట్టి తర్వాత తరాలకి కొంత ఏదో చెప్పిపోవాలి మనం. ఉదాహరణకి ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు, ఎవరు చెప్పారో చెప్తాను కానీ ఆయన అంటే కొంతమందికి నచ్చదు కాబట్టి ఆయన పేరు చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పింది ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆయన నచ్చని వాళ్ళు ఉంటారు కొంతమంది, మళ్ళీ ఆయన చెప్పిన ఆ విషయాన్ని మళ్ళీ అభినందించాలని ఆయన పేరు చెప్పడం లేదు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన్ని ఏమన్నారంటే, అబ్బాయి నువ్వు జీవితాంతం పలానా రంగంలో కృషి చేసావు కదా, ఇప్పుడు కూడా ఇంకా చేసే అన్నాడు. అడిగారు ఎవరో విలేకరులు అడిగారు. అబ్బాయి ఇంకా నేను చేసేది ఏమీ లేదు, పొలం కాపలాకి పోవాలి అన్నాడు. పొలం కాపలాకి పోవాలి అన్నాడు. అంటే ఏంటంటే మనం మన సమయంలో జీవితకాలంలో ఏదో చేస్తాం, ఏదో ఎంతో చేస్తాం, ఎక్కువ చేస్తాం. ఇప్పుడే ఒక ఏవో గారు వచ్చారు, ఆయన జీవితకాలంలో ఆయన ఎన్నో అనుభవం అంట, 40 ఏళ్ళు జిల్లా బస్సులో ఏవోగా చేసి రిటైర్ అయ్యారంటే
ఎన్నో చేసేసి ఉంటారు ఆయన. అది ఒక అంశం అంతే, అంకం ముగిసింది అక్కడ. జీవితకాలం కండబలం ఉన్నంతసేపు పొలాన్ని దున్నుతాడు, పండిస్తాడు, కుటుంబాన్ని పెంచుతాడు, బస్తాలు పండిస్తాడు, అన్నీ చేస్తాడు. అతను వయసు ఉడిగిపోయిన తర్వాత పొలం కాపలేకపోతాడు. అంటే 2 కొడుకులు లేదా కొడుకులు కోడళ్ళు కొడుకులు ఆ వేరు గదుల్లో కాపురం చేస్తుంటే వీధుల మీద పడుకుంటాడు. పొలం పండిన తర్వాత అక్కడ పొలంలో కాపలాకి వెళ్తాడు. పంట పండేటప్పుడు పశుపక్షాదులు కొట్టేయకుండా కాపలా కాస్తాడు. పండేసాక ఆ ధాన్యం అక్కడ నిలవబెట్టినప్పుడు కాపలాకపోతాడు. అదొక అతని పరిభాష, మనకు అర్థమైన భాష, భావం. అసలు ఇంకో కాపలా ఏంటంటే మనం ఏం కాపలా, ఇంకో ఇదే ఇందాక అనుకున్నాం కదా, ఈ సమాజంలో ఉండే ఈ సంస్కారాన్ని, సహజంగా మనిషికి కావాల్సిన సంస్కారాన్ని మన పిల్లలకి అందించి దాంతో పాటుగా కొంత దేశభక్తి. ఏమీ చెప్పక్కర్లేదండి పిల్లలకి. తల్లిదండ్రులను ఎలా గౌరవించడం అని చెప్తే సరిపోతుంది. కొంచెం దేశభక్తి, ఈ 3 చెబితే వాళ్ళే బతికేస్తారు. తల్లిదండ్రులు ఒకళ్ళే కాదు, అత్తామామలను కూడా గౌరవించడం, ప్రేమించడం కూడా నేర్పాలి. ఎందుకంటే అత్తామామ అంటే నీ అత్తామామ కూడా ఉంటారు. భార్య మనలో సగం కదా. నీ అమ్మా నాన్నని ఒకళ్ళే గౌరవించేస్తే సరిపోదు, భార్య అమ్మా నాన్నని కూడా గౌరవించాలి. ఎందుకంటే ఆవిడ మనలో సగం అన్నారు కదా, భార్య భర్తలో సగం కదా. అలాగే రేపు ఈ పిల్లలకి పెంచేటప్పుడే పిల్లలకి రేపు వెళ్ళి ఇంట్లో అత్తామామని గౌరవించడం నేర్పాలి. ఈ మగపిల్లడు కూడా నేర్పాలి. వాడు ఒక ఇంటికి అల్లుడిగా వెళ్తాడుగా, అక్కడ అత్తామామని గౌరవించడం నేర్పాలి. వీటితో పాటుగా దేశాన్ని ప్రేమించడం నేర్పాలి. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి దేశానికి ఏదైనా పిల్లలకి ఒక సూక్తి ముక్తావల్లాగా చెప్తే ఎత్తదండి. విసిగించేస్తున్నాడా వీడు మరీ రోజు నన్ను అన్నట్టుగా ఫీల్ అవుతారు పిల్లలు. మన జీవితంలో భాగంగానే క్రమంగా నెక్స్ట్ సమాజానికి మనం ఒక కాపలాదారుగా, సమాజంలో మంచికి చెడుకి ఈ సీనియర్ సిటిజన్స్ మనం ఒక కాపలాదారుగా, పొలం కాపలాదారుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ కేకే నాయుడు గారు. నేను హఠాత్తుగా నన్ను పిలిచినందుకు ఏదో నోటికి వచ్చింది మాట్లాడేశాను. మన తప్పులుంటే మంచి చక్కని ప్రవర్తన గురించి పిల్లలకి ఏం చేయాలో వారు మనందరికీ తెలియపరిచారు. మన పెద్దవాళ్ళు ప్రభాకర్ శర్మ గారు, తర్వాత పాండురంగారావు గారు, స్వతంత్రం ముందు పుట్టిన వాళ్ళు ఎవరినో వాళ్ళు మాట్లాడారు. నిన్న ఆంధ్రజ్యోతి ప్రెస్ వాళ్ళు అడిగారు, కృష్ణమూర్తి గారికి ఫోన్ చేశారు, తర్వాత నాకు కూడా చేశారు. మన పెన్షనర్స్లో ఇండిపెండెన్స్ డేకి ముందు జన్మించిన వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. సరే వెంటనే చెప్పాం, ఐవి శ్రీనివాసరావు గారు, ఆయన ఇండిపెండెన్స్ ముందు జన్మించిన వ్యక్తి. అంతకన్నా పెద్ద ఆయన, 1 సంవత్సరం పెద్ద ఆయన మన చీర సాంబశివరావు గారు, ఆయన ఆ 2 పేర్లు ఇవ్వడం జరిగింది. బహుశా ఈరోజు పేపర్లో వచ్చి చూడలేదు మేము. వాళ్ళిద్దరు పేర్లు ఇచ్చాం. వాళ్ళు మన పెన్షనర్స్ అయినందుకు మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. సభాయ నమః, శ్రీ గురుభ్యో నమః. మన సంఘ అధ్యక్షులు సాయి ప్రసాద్ గారికి, సెక్రటరీ గారికి, నిరుడు ఆగస్టు 15 నాడు మా అమ్మగారి యొక్క తిథి అయ్యింది. మా ఇంటి దగ్గర పెడితే అందరూ వస్తారు. ప్రతి సంవత్సరం కూడా మేము మా అన్నదమ్ములు పెట్టుకుని అక్కడ జరుపుకుంటూ ఉంటాం. మా అమ్మగారికి తిథి ఆబ్జెక్ట్ నిరుడు మా ఇంట్లో పెట్టుకున్నాం. సరిగ్గా ఆగస్టు 15 మా అమ్మగారి యొక్క ఆబ్జెక్ట్ ఉంది. మా ఇంటి పిల్లలు వచ్చారు, పెద్దలు అందరూ. బాగుంది. కామేశ్వరరావు గారు వీళ్ళంతా మా శిష్యులే. ఇప్పుడు మా శిష్యుడు కూడా రిటైర్ అయిపోయాడు, ఇప్పుడే జాయిన్ అయ్యాడు మన గ్రూప్లో. మరి ఈ రోజున కాండూరు, మరి ఈ రోజుని ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రసాద్ గారికి, మా ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారికి, వారికి ఆయన చైర్ మీద ఉన్నారు కాబట్టి వారికి నమస్కారాలు. తక్కిన వాళ్ళు బహుశా అందరూ కూడా నాకంటే చిన్నవాళ్ళేమో అని నాకు అనుమానం. అయితే అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే చిన్న ప్రపోజల్స్ కూడా ఉంటాయి. కొంచెం ఒక 5 నిమిషాల దాకా మాట్లాడతాను. మనకి ఏంటంటే
మనకు స్వాతంత్ర సమర యోధులు. అసలు మనం స్వాతంత్రం ఎందుకు పోగొట్టుకున్నాం? అనైక్యత వల్ల పోగొట్టుకున్నాం. చిన్న చిన్న సంస్థానాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 500 ఆ మహానుభావులు సంపాదించినట్టయితే మనకి ఇక్కడ ఉన్నవారికి అందరికీ స్వాతంత్రం సంపాదించిన వారు డీకే నాగారావు గారు. వారిని కూడా మనం స్వాతంత్ర సమారోజులతో సమానంగా పూజించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇచ్చేటట్టు ఈ వేళ మనం ఇలా కావడానికి మనం స్వేచ్ఛగా మన పిల్లల ముందు కానీ సంఘంలో కానీ మన కళ్ళు మనం పడి తలలు ఎత్తుకుని తిరగడానికి కారణం మనకి ధర్మస్వరూపు నాగారావు గారు అని చెప్పేసి మనం అంతా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అదే రీతిలో మన గురుతులు పిల్లల్ని ఆ వృత్తిలో పెట్టాలంటున్నారు. మన పెద్దలే ఆ వృత్తిలో లేనప్పుడు పిల్లల్ని ఏ వృత్తిలో పెట్టామంటే మన అబ్బాయి చేత ఓ స్మోకింగ్ సిగరెట్ బాక్స్ పట్టారా బాబు, మ్యాక్స్ బాక్స్ పట్టారా బాబు. ముందు మనం క్రమశిక్షణలో ఉంటే మన పిల్లలు మన క్రమశిక్షణ అంటే వారిని చలపించినట్టు కాదనుకోండి. సరదాగా బుద్ధులు కాబట్టి వారికి నేను ఇలాగ చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మన ముందు క్రమశిక్షణగా ఉంటే మన పిల్లల్ని మనం ఆటోమేటిక్ గా మార్చుకోవచ్చు. వాళ్ళే మనం దగ్గరలా ఉన్నారు కదండి. వాటి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టిరా, ఓ స్నాక్స్ బాక్స్ పట్టిరా, అది పట్టిరా అంటే ఇంకా వాడి డెవలప్ అవుతాడంటే సంఘం మనకి ఇది వరకు మహానుభావులు అంతా త్యాగాలు చేసి మనకు సంపాదించే ఇప్పుడు మనకి త్యాగం అధికమైపోయింది. కొద్దిగా మనకి స్వతంత్రం బాగా ఎక్కువైపోయి స్వాతంత్రం బాగా విలువైపోయింది. ఈ రోజుకి వేళ మనం ఇక్కడ ఉండడానికి కారణం ధర్మస్వరూపు నాగారావు గారిని తెలియపరుచుకుంటూ వారిని ఒక్కసారి గాంధీ మహానుభావులు ఎలాగైతే అందరినీ నెహ్రూలో అందరినీ ఎలాగైతే సంపాదించుకుంటున్నామో దేశ లెవెల్లో మన లెవెల్లో మనకి నాగారావు గారు కూడా ఒక దైవ స్వరూపుడు అని చెప్పేసి మనం తెలియపరుచుకుంటూ ఈ వేళ మనం ఎంతో గౌరవంగా పద్ధతిగా మన పిల్లల యొక్క కానీ సంఘంలో కానీ ఎంతో చక్కగా బ్రతకడానికి అవకాశం కల్పించినట్టు నాగారావు గారిని కూడా మనం స్వాతంత్ర సమర యోధుడి కింద మనం భావించుకోవాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటాం.